అందరు కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ దేవానికి వందనాలయ్యా తండ్రి దేవా. తండ్రి, ఈ సాయంకాలం సమయాన తండ్రి దేవా మీతో మాట్లాడుకోవడానికి ఇచ్చిన గొప్ప భాగ్యానికి లెక్కలేని వందనాలు తండ్రి దేవా. ఉదయకాల సమయాన తండ్రి దేవా మీ సన్నిధిలో ఆరాధించుకొని తండ్రి, ఈ సమయం కూడా మీతో మాట్లాడుకోవడానికి ఇచ్చిన గొప్ప భాగ్యానికి లెక్కలే వందనాలు తండ్రి దేవా. తండ్రి, ఈ సాయంకాలం సమయాన తండ్రి దేవా మీ మాటలు మాట్లాడాలన్న ఆలోచనతో తండ్రి, మీ ప్రణాళిక తండ్రి దేవా అనుకునేది కాదు తండ్రి దేవా. తండ్రి, మీరిచ్చిన భాగ్యాన్ని తండ్రి దేవా మీ మాట ఏదైతే చెప్పాలనుకుంటున్నారో నా నోటి చెప్పే విధంగా దయచేస్తాను వేడుకుంటూ తండ్రి, చెప్పే మాట తండ్రి ఏదైనా తప్పులుంటే క్షమించమని వేడుకుంటున్నాను తండ్రి దేవా. తండ్రి, వింటున్న బిడ్డలు ప్రతి ఒక్కరు నాన్న ఆ మాటలు విని మర్చిపోయే విధంగా కాకుండా తండ్రి దేవా, ఇది లోకపరమైన మేము మాట్లాడే మాట కాదు తండ్రి దేవా, మీరు మాట్లాడే మాటలే తప్ప తండ్రి వారి మనసుల్లో నేను అది దాచుకునే దేవా 10 మందికి నా మాటలు చెప్పే విధంగా మాకు అటువంటి ఆలోచన, అటువంటి భక్తిని మాకు దయచేస్తారని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. కొంచెంసేపు మనం అవతార పురుషుడి కోసం కొంచెంసేపు మాట్లాడుకుందాం. అందరికీ తెలుసు కదా అవతార పురుషుడు అంటే ఏంటో. అది ఓకేనా? కొంచెంసేపు మనం అవతార పురుషుడి కోసం మనం మాట్లాడుకుందాం అమ్మా. ప్రతిరోజు మనం వేరే విధాలుగా ఏదేదో మాట్లాడుతున్నాం కదా, మన ఆత్మలకు కావాల్సిన మాటలను మాట్లాడుతున్నాం. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ చాలా ప్రాముఖ్యమైనది, ఎంతో ముఖ్యమైనదమ్మా. అవతార పురుషుడు వస్తే అతను మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిన అవసరం రాదు. కాబట్టి నిజమైన అవతార పురుషుడు వచ్చినప్పుడు తన్ను తాను ఎట్టి విధంగా పరిచయం చేసుకుంటాడమ్మా? నేను కూడా అంటాడా, లేక నేనే అంటాడా? నేనే అంటాడు. నేనే అంటాడు. ఎందుకంటే ఆయన ఒక్కడే ఆ మాట చెప్పగలిగిన వ్యక్తి నేనే అని. ఎందుకంటే వేరే ఎవరికి అటువంటి గుణాలు, అటువంటి లక్షణాలు లేనివారు కాబట్టి ఎవరు అనే మాటలు అనలేకపోయారు. కానీ ఆయన మాత్రం ఒక్కడే నేనే అనే మాటని పలికాడమ్మా. ఎందుకంటే ఆయనకు ఒక్కడికే ఆ అర్హత ఉంది కాబట్టి ఆయన మాటని చెప్పాడమ్మా. అంతేనా? అనంతం ఒకటే ఉంటుందమ్మా. భగవంతుడు అనంతుడైతే అనంతం ఒకటే ఉండాలి, భగవంతుడు కూడా ఒక్కడే ఉంటాడు. అవునా? ఎవరికైనా డౌట్ ఉంది ఇంకా ఆ విషయంలోనే? అందుకని దేవుడు తన తాను ఎదుటి విధంగా పరిచయం చేసుకుంటాడంటే నేనే అని పరిచయం చేసుకుంటాడమ్మా. ఈ మాటలు మిగతా మతాల వారికి కొంచెం బాధాకరంగా ఉంటుంది, వినడానికి కష్టంగా ఉంటుంది. కానీ అది నిజం కాబట్టి అది యాక్సెప్ట్ చేయాల్సిందే. దానికి కొన్ని ఉదాహరణ చెప్తా. కొన్నిసార్లు నేనే అనపోతే ఎంత తప్పు అయిపోతుందో మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఒక అబ్బాయిని ఎవరైనా పిలిచి నీ తండ్రి ఎవరా అని పిలిస్తే ఏమంటాడు? అతను కూడా నా తండ్రి అంటే అపచారం అయిపోతుంది. అవునా కాదా? ఒక ఆవిడకి నీ భర్త ఎవరమ్మా అంటే అతను కూడా నా భర్తే అంటే ఎంతో పెద్ద అపచారం. అవునా కాదమ్మా? అక్కడ ఏటొచ్చింది? చిన్న వర్డ్ తేడాకి ఏమొచ్చిందమ్మా? చాలా మార్పులు వచ్చాయి, తప్పు జరిగిపోయింది. అవునా? కొన్నిసార్లు కూడా అనేది చాలా తప్పులు జరుగుతాయమ్మా మాటల్లోని. మన భూమి మీదకి భగవంతుడే వస్తే, మానవ రూపాన్ని దాల్చి వస్తే, మన ముందే ఎదురు నించుంటే వేరే లోకం కాదు, ఈ లోకంలోనే మనకు వచ్చి ఉన్న దేవుణ్ణి ఏమని అనుకుంటామమ్మా మనం? పోల్చుకోగలం ఎవరిని? ఏదో అనుమానం. కానీ ఆయన మనకి ఏ విధంగా పరిచయం చేసుకున్నాడమ్మా? నేను కూడా అనలేదు, నేనే అన్నాడమ్మా. ప్రజెంట్ ఆ మాటని క్రైస్తవులు అనేవారు ఏంటంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కొంచెం బాధాకరంగా, ఎంతో కష్టంగా ఫీల్ అవుతున్నారు. చాలామంది ఏమంటారంటే క్రైస్తవులకు సంకుచమైన గుణం ఉంది అని, అంటే నేరో మైండెడ్, దేన్ని ఫాస్ట్గా యాక్సెప్ట్ చేయలేరు, కలుపుకోలేరు అని అంటారు. నిజమే. సత్యం
అన్నిటిని కలుపుకోదమ్మా. సత్యం అన్నిటిని కలుపుకుంటుందా? లేదే. మనకి విశాల హృదయం ఉంది కదా అని పక్కింటి వాడిని తండ్రిగా యాక్సెప్ట్ చేయగలమా? విశాల హృదయం ప్రతిసారి యాక్సెప్ట్ అవ్వదమ్మా. అది అన్నిటికీ కరెక్ట్ కదా. అది సత్యం అనేది ఒకటేనమ్మా. ఏ మనిషికైనా, ఏ భాష వాడికైనా, ఏ మతం వాడికైనా, ఏ కులం వాడికైనా ఏదైనా సరే సత్యం ఒకటే. ఆ సత్యం ఎక్కడికి వెళ్ళినా ఏది మారదు. అది గణిత శాస్త్రంలో 2 2 4 అనేది సత్యం. బంగ్లాదేశ్ వెళ్ళినా అది మారదు, జపాన్ వెళ్ళినా మారదు. 2 2 4 అది. మనకు నచ్చని దేశం ఏదైనా పాకిస్తాన్కి వెళ్ళి 2 2 4 ఏంటంటే 4 చెప్తాడు, మారదు అది. అంతేనా? మన పురాణాల కాలంలో వెళ్ళినా 2 2 4 21వ శతాబ్దానికి వెళ్ళినా అది 2 2 4 అమ్మ. ఎక్కడ మారదు. అలాగే సత్యం అనేది కూడా ఎప్పుడు ఎక్కడ మారదు. అది అటువంటి సత్యాన్ని మనకి తీసుకొచ్చిన వాడు ఎవరు? యేసుక్రీస్తు గారు. గాంధీ గారికి ఒక పేరు ఉంది. ఏటన్నమాది? మహాత్ముడు అని గొప్ప పేరు ఉందమ్మా అందరు. అతను చాలా తెలివైన వ్యక్తి, ఎంతో గొప్ప వ్యక్తి. ఆయన కూడా సత్యం దగ్గరికి వచ్చేసరికి కొన్ని మాటలు అనేది పలకలేకపోయాడు డైరెక్ట్గా. సత్యంతో నా అనుభవం అని చెప్పలేకపోయాడమ్మా. అతను రాసిన ఓన్ లైఫ్ స్టోరీ రాసినప్పుడు, ఆత్మకథలు రాసేటప్పుడు దానికి పెట్టిన పేరు ఏంటి తెలుసా? మై ఎక్స్పీరియన్స్ విత్ ద ట్రూత్ అన్నాడు. అంటే సత్యముతో అనుభవం అనలేదమ్మా, ప్రయోగం అన్నాడు. సత్యంతో నా ప్రయోగం అన్నాడు తప్ప. అంత గొప్ప వ్యక్తి సత్యం మీద ఇంకా డౌట్ అతనికి. అంటే అంత గొప్పని వాడటం, అది సత్యం అంటే అంత గొప్ప మాట. అది ఆ మాట పలికింది ఎవరమ్మా అంటే ఓన్లీ యేసుక్రీస్తు గారు తప్ప ఎవరు పలకలేకపోయారు ఆ మాటని. ఆ ధైర్యం ఎవరికి రాలేకపోయింది. నేనే సత్యం అని చెప్పింది ఆయన మాత్రమే. నేను కూడా అనలేదు, నేనే అన్నాడంటే అంత గొప్పటి మాటని వారు ఎవరు మాట్లాడలేకపోయారు. సత్యం అంటే వాస్తవానికి ముడిపడింది, సత్యం అమ్మ. సత్యానికి, వాస్తవానికి మన దగ్గర కానీ తప్పుడు ఏముంది అంటే వాస్తవం అమ్మ. అది అరిస్టాటిల్ని దీనికోసం ఒక ఎగ్జాంపుల్ అడిగితే ఆయన టోటల్ అన్నీ క్లియర్ చేసి సింపుల్ వర్డ్లో ఏం చెప్పాడు తెలుసా? ఆ వాస్తవానికి పేరు ఉన్నది ఉన్నట్టు చెప్పింది వాస్తవం, లేనిది లేనట్టు చెప్పింది వాస్తవం, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పింది అవాస్తవం అని ఎంతో క్లియర్గా చెప్పారు. అవునా? అంత గొప్పటి తెలివైన వ్యక్తి. ఇంకా ఈ టెర్మినాలజీ కానీ ఇవన్నిటిని పక్కకు పెట్టి డైరెక్ట్గా అతను ఆ అబ్రివేషన్లో మీనింగ్ అనేది బయటికి చెప్పాడమ్మా అరిస్టాటిల్ అనే వ్యక్తి. నువ్వు నేను పుట్టక మునుపు, అసలు ఈ భూమి కలక్క మునుపు, ఈ మనిషి జీవే లేనప్పుడు ఆయన ఉన్నవాడమ్మా. మోషే, మన బైబిల్ గ్రంథంలో చూస్తే మోషేతో దేవుడు మాట్లాడిన ఒక కొన్ని మాటలు కనిపిస్తాయి. నువ్వు వెళ్ళి నా కోసం చెప్పు అంటే మోషే ఏమంటాడమ్మా? దేవా, నేను వెళ్ళి ఏమని పరిచయం చేసుకోవాలి? అక్కడికి వెళ్ళి ఆ రాజు దగ్గరికి ఏమని పరిచయం చేసుకోవాలి? నువ్వు పంపిన ప్రవక్తని చెప్పాలా? వింటాడా అంటే దేవుడు ఏమన్నాడు దానికి? నువ్వు వెళ్ళు, నా పేరు చెప్పిన అనలేదమ్మా. ఏమన్నాడు? నా పేరు చెప్పిన అనలేదు. అక్కడ ఫరో ఉన్నాడు కదా, ఎంతో గొప్ప రాజు, ఎంత చాలా పెద్ద ప్లేస్ అన్నిటిని పరిపాలించే రాజు, ఎంత గొప్ప ప్రతి ఒక్కరు భయపడే రాజు. అతని దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నాడు. ఉన్నప్పుడు ఫరో ఉన్నప్పుడు ఉన్నవాడు, కొన్ని రోజులు అయితే ఫరో ఉండడు, అప్పుడు కూడా ఉన్నవాడు ఎవరమ్మా? దేవుడు. ఎన్ని తరాలైనా, ఎన్ని జగాలు మారినా సరే ఉన్నవాడని చెప్పు అన్నాడు. అంతేగాని నువ్వు వెళ్ళి నా పేరు చెప్పు అని దేవుడు వెళ్ళి పరిచయం చేసుకోలేదమ్మా. అటువంటి గొప్ప మాట అది. అటువంటి దేవుడిని మనం దగ్గర మనం ఉన్నామమ్మా. అతని విలువ మనకి తెలుసో లేదో తెలియదు, కానీ వారికి ఆయన విలువ తెలుసు కాబట్టి అతను అంతగా పరిచయం చేసుకొని అతని మాటను అంత విధంగా మాట్లాడుకున్నాడమ్మా. చాలా మంది ఎలాగంటే దేవుడి దగ్గరికి వెళ్తారు, భగవంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక ప్రశ్న అందరికీ వస్తుంది. ఏంట ప్రశ్న అంటే, ఆయన నిజంగా భగవంతుడైనా ఎలా పోల్చుకోవాలి?
నిజంగా అతను అవతార పురుషుడైనా అని ఎలా పోల్చాలి? స్- నేనే సత్యం అని చెప్తే అది నమ్మేయాలా? ఇప్పుడు చాలా మంది భూమి మీద విగ్రహాలు పూజిస్తుంటారు కదా. ఎప్పుడైనా ఎవరైనా పూజించారా, ఆలోచించారా? నిజంగా నేను పూజిస్తున్న ఆ విగ్రహం నిజంగా దేవుడేనా? మనమైనా సరే, ఇప్పుడు అన్యులే కాదు, మనం కూడా మనం పూజిస్తున్న దేవుడు నిజంగా దేవుడేనా? సత్యం అని చెప్తే అది మనం నమ్మేలా అనే ఆలోచన ఒకసారి ఎవరికైనా వచ్చిందా? నిజంగా ఆ భగవంతుడి స్థానం రావాలి అంటేనమ్మా ఆ జీవితంలో సత్యం అనేది టోటల్గా కంప్లీట్గా కనబడాలమ్మా. అది ఎలా అంటే ఇన్కంప్లీట్గా కాదు, సత్యం నిజంగా ఆయనలో ఉంటే, మనం పూజించే దేవుడిలో సత్యం అనేది కనిపించి ఉంటే ఆయన మాత్రమే సత్యం అమ్మా. ఆయన జీవితంలో అసత్యం అనేది ఎప్పుడు కనబడకూడదు. బంగానికి మూలకర్తం అవ్వాలి అతను. అటువంటి వాడే దేవుడు అవుతాడు తప్ప ప్రతిదీ మనం దేవుడిని పూజించడానికి వి డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్. ఏమైనా దేవుని పిల్లలారా, మనం ఎటువంటి దేవుడిని మనం నమ్ముతున్నాం, నిజంగా దేవుడినా కాదా అని ఏ రోజు కూడా ఆయన, మనమైతే ఫ్రెండ్స్ని కలిసి ఏదో విషయాలు మాట్లాడుతూ సొంతంగా డప్పాలు కొట్టుకుంటాం మన కోసం, అవునా? మన దగ్గర లేని క్వాలిటీని కూడా 10 మంది చెంచా బ్రాంచ్తో కలిసి ఏం చేస్తుంటామా, డప్పు కొట్టించుకుంటాం మన లేని గొప్ప అన్నింటినీ. అరే నా కోసం ఇది చెప్పరా, అది చెప్పరా అని. కానీ యేసుక్రీస్తు గారు ఏ రోజు నా కోసం గొప్ప చెప్పమని ఎక్కడ చెప్పలేదమ్మా. ఆయన మిత్రుల దగ్గర కాదు, శత్రువుల దగ్గరికి వెళ్ళి ఒకటే మాట అన్నాడు, ఒక ప్రశ్న వేశాడు. నేటికి 2000 సంవత్సరాలు అయిపోయింది, ఆ ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం అనేది రాలేదమ్మా ఎవరి దగ్గర నుండి. ఏటా సమాధానం, ఏటా ప్రశ్న? మీలో ఎవరైనా నాలో ఏదైనా తప్పు చూపించగలరా లేదా స్థాపించగలరా అని అడిగితే నేటికి 2000 సంవత్సరాలు అయింది, ఏ ఒక్కరు దానికి సమాధానం ఇవ్వలేకపోయారు. ఎందరో ఆయన తప్పు పట్టాలని ఆలోచనతో ఏదమ్మా డావిన్సీ కోడ్ ఆయనకి పెళ్ళయిందని, పిల్లలున్నారని, మరికొందరు అయితే ఆయన అసలు చనిపోలేదని చెప్పారు. మనిషి నాలుగు ఏముందమ్మా మాట్లాడడానికి? ఏదో మాట్లాడాలి, వైరల్ అవ్వాలి, నలుగురి మధ్య కనిపించాలంటే ఏదో మాట్లాడతారు. కానీ ఎవరైతే డావిన్సీ కోడ్ దేవుడి మీద ఆ మాట అన్నాడో అతనికి జరిగిన పిల్లలు ఏంటమ్మా, 4 పిల్లలు. అందులో రెండో భార్య వచ్చి ఆయన కోసం చెప్పింది. ఆయన లైఫ్ని చెప్పేసరికి దాన్ని కొట్టేశారు, అది అంతా రాంగ్ అని. దేవుడి మీద 2000 సంవత్సరాలు అయింది, ఆయన మీద ఒక్కరు కూడా మచ్చని చూపించలేకపోయారమ్మా. అటువంటి దేవుడిని మనం నమ్ముతున్నాం. మనం ఏదో మన పితరులు చెప్పారు, మన తల్లిదండ్రులు చెప్పారని దేవుడిని నమ్మట్లేదు. సత్యమైన దేవుడిని నమ్ముతున్నాం లేదు అనేది ఒక్కసారి నీలో నాలో ఆలోచించాలి. ధర్మ సంస్థాపనాయ అని సంస్కృతిలో ఒక వాడు ఉంటుందమ్మా. అదేంటంటే భగవంతుడు వస్తాడు, అవతార పురుషుడు అయ్యి వస్తాడు అని మనం వింటుంటాం. కానీ ధర్మమే లేనివాడు ధర్మ సంస్థాపన ఏం చేయగలమ్మా చెప్పండి? కానీ ఆ ధర్మ సంస్థాపన చేయాలి అంటే ఎవరు చేయగలరు అంటే, నేను అని చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన తప్ప వేరే ఎవరు ధర్మ సంస్థాపన చేయలేరమ్మా. ఆ ధర్మ సంస్థాపన చేయగలే ఒకే ఒక్క అర్హుడున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయన మాత్రమే. మృతుల నుండి లేపగలడా అంటే అవును, లేపగలడు ఆయన మాత్రమే. నువ్వు నేను మహా అయితే చనిపోగలవు లేదా చంపగలవు, అంతేగాని ప్రాణం తీయగలవు ఎవరైనా? నీకు సాధ్యమైతే ఎవరైనా యాక్సిడెంట్ ఉంటే ఒక బ్లడ్ ఇస్తావు, 2 బాటిల్ బ్లడ్ ఇస్తావు లేదా 3 బాటిల్ బ్లడ్ ఇస్తావు. ఆ బ్లడ్ ఇచ్చిన తర్వాత కూడా బతుకుతాడని గ్యారంటీ ఉంది ఎవరికైనా? లేదే. మనం ఓన్లీ మనం చూడగలం తప్ప దానికి మనం ఏం చేయలేమమ్మా. అది ఒక గొప్పతనం ఎవరికి ఉంది అమ్మా అంటే ఆయనకి మాత్రమే. ఆయన ఒక్కడేనమ్మా ప్రాణదాత, జీవితం మాత్రమే ఆయన దేవుడు మాత్రం. అందుకే బైబిల్ ఘోషిస్తుంది మనకి, మనం ఆయన యందు చలిస్తున్నాం, ఆయన యందు జీవిస్తున్నాం, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము. ఆయన మాత్రం మేము మనల్ని కాపాడగలదమ్మా. ఆయన వైపు మనం వేలు చూపించి తప్పు ఎత్తే అర్హత మనకు లేదు. 2000 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికొచ్చి ఎవరు అతన్ని తప్పు చూపించలేకపోయారు ఆయన్ని. అటువంటి గొప్ప వ్యక్తిని మనం ఎందరో ఆరాధిస్తున్నాం, అంతేనా?
ఈ ప్రాంతంలో దేవుడి మాటలు వినబడుతుంటే చాలా మంది ఇంకా దగ్గరికి రాలేకపోతున్నాడు. ఎవరుని? నేను చదువుకుంది బీటెక్ అంతా ముంబైలో అమ్మ, నాగ్పూర్లో చదివాను నేను. ఒకసారి నాది 12th అయిపోయిన తర్వాత నేను ఉన్నది ఆంధ్రాలో తక్కువ, కానీ ప్రతి ఆదివారం సంఘానికి అయితే వెళ్ళేవాడిని. కానీ నా తండ్రి ఏ రోజు కూడా ఏ సంఘానికి వెళ్తున్నావు అని అడగలేదమ్మా. ప్రభువుల కార్యక్రమం తీసుకుంటున్నావా లేదా, సంఘానికి వెళ్తున్నావు అంతే. మనం పెట్టుకున్నామమ్మా దాని డివైడీలు అన్నీ, పెంతుకొస్తాన్ని బాప్తిస్తాన్ని పెట్టుకుంది మనం. అదే దేవుడు ఎక్కడ పెట్టుకోలేదు. మనుషుల్లో తేడాలు విభేజాలు అయిపోయాయి. ఇప్పుడు మతాల్లో కూడా దానిలో చాలా డివైడెంట్ అయిపోయిందమ్మా. ఇది నా సంఘం కాదు. దేవుడి మాట మారింది ఎక్కడైనా? బైబిల్లోనే ఎక్కడైనా డివైడ్ అవ్వమని ఎక్కడైనా ఇచ్చిందా? ఎక్కడ అవ్వలేదమ్మా. దేవుడి మాట ఎక్కడైనా వినబడుతుందంటే ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిందే. ఏ మతంలో లేని ఎప్పుడైనా మీరు చూసారా మాల్లో వేసేవాళ్ళు ఎవరైనా భోజనం పెడితే ప్రతి ఒక్కరికి వెళ్తారా? లేదా ఇది మా యూనిటీ కాదని అనుకుంటారా? ప్రతి దగ్గరికి వెళ్తాం. కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఏమొచ్చింది? మన సంఘం కాదు, మన వాళ్ళు కాదు, మన యూనిటీ కాదు. అది మాట్లాడేది ఏంటి? అక్కడ లోపల కూడా మాట్లాడేది దేవుని కోసమే, కానీ ఆడికి వెళ్ళేసరికి మన సంఘం కాదమ్మా. అది మన వాళ్ళు లేరు అక్కడ ఎవరుండే. దేవుడు ఏ రోజు ఆ మాట అనుకోలేదు కదా. ఏ ప్రాంతాలు తిరిగినా, ఏ చోటుకి వెళ్ళినా వీళ్ళు నా వాళ్ళు కాదు అనుకోలేదు. అందరూ నా వాళ్ళే అనుకొని స్వస్థతలు చేసుకుని వెళ్ళాడు దేవుడు. కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఏమైంది? విభేదాలు కరిగిపోయాయి. అది ఎప్పుడైతే మనకి మన జీవితాల్లో అది డివైడ్ అయిపోతుందో మనందరం దేవుడిలో చక్కగా అన్నిళ్ళు మనం కాపాడగలమమ్మా. అయినంత వరకు ఈ జీవితాలు ఈ గొడవలతోని ఈ విభేదాలతోనే అయిపోతుంది తప్ప ఏమీ చేయలేం. ఒకనొక సమయంలోని క్రీస్తు గారు చనిపోలేదని, ఆయన బతికే ఉన్నారని ఎంతమంది మాటలు చెప్పుకుంటూ వచ్చారు. ఎవరైతే డావిన్స్ కోడ్ లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళే చాలా మంది క్రీస్తుగా చనిపోలేదని. కానీ మనకి బైబిల్లో ఉన్న తోమ దగ్గర నుండి కానీ, లేదా అతను సిలువ వేసిన తర్వాత ఆ సమాధి బయట కూర్చున్న వాళ్ళ దగ్గర నుండి మనం అనుకుంటాం ఆ రోజు దేవుడిని ఎందుకు నమ్మలేదు, చూస్తే కానీ నమ్మరా అనుకున్నాం. కానీ అప్పుడు అలా జరగలని కారణం ఏంటంటే ఇప్పుడు జనాలు చూశారు కదా, క్రీస్తు ఇంకా చనిపోలేదు, ఆ చనిపోకుండానే అవతార పురుషుడు కాదు అని చెప్పడానికి సిద్ధపడ్డారు. కానీ ఈ ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి ఆ తోమ ఆ రోజు చూశాడు కనుకే మనకి ఒక రుచి ఉందమ్మా. 1970లోని అమెరికన్ సైన్స్ టెక్నాలజీలోని ఒక మెడికల్ది ప్రూవ్ చేసింది ఏంటంటే క్రీస్తు చనిపోయాడు అప్పుడే. నార్మల్గా మన మన బ్లడ్లో బాడీలోని ఏదైనా దెబ్బ తగిలింది అనుకో, బ్లడ్తో పాటు వాటర్ వస్తుంది. ఎప్పుడు వస్తుందమ్మా అది? దెబ్బ తగిలింది అనుకో, అది ఏమవుతుందంటే కొంచెం టైంకల్ అయిన తర్వాత దానిపైన వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా బాడీలో మన పరిచయం అనుకోండి, ఏమవుతుంది? బ్లడ్ చిమ్ముతుంది బయటికి, అంటే బ్లడ్ ప్రెషర్. అది ఆ ప్రెషర్ వల్ల బ్లడ్ బయటకు వస్తుంది. అక్కడ సిలువలో ఉన్న యేసుక్రీస్తు గారికి చిన్న ఏమైందమ్మా, లెఫ్ట్ దాంట్లోని పొడిస్తే హార్ట్ వరకు వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు వచ్చే బ్లడ్ ఫ్లో లేదమ్మా. అది చనిపోయేటప్పుడు తర్వాత లైట్గా వాటర్ రావడం స్టార్ట్ అయింది. అది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కనుక ఇప్పుడు మనందరం గర్వంగా చెప్పుకుంటున్నాం, దేవుడు మన కోసం చనిపోయాడు, అవతార పురుషుడే తిరిగి లేచాడని చెప్పుకుంటున్నాం. ఇది మనుషుల మైండ్ సెట్ అమ్మా. అది ఆ సమయంలో దేవుడు ఎందుకు రాశాడో, ఎందుకు తోమా అనేవాడు ఆ మాట ప్రశ్నించాడా అనుకుంటా కానీ ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పటికీ చెన్నైలోని తోమాకి ఒక సమాధి ఇంకా ఉంది అని చాలా విన్నాను అన్నమాట. అతను ఉన్న ప్లేస్ దగ్గర మౌంట్ పీక్ అని ఒక ప్లేస్ పెడతారు అది. ఎందుకంటే ఆ పైకి వెళ్ళే వేలోని తోమ ఉన్న సమాధి ఉంటుంది కాబట్టి దానికి ఒక ప్లేస్ పెట్టి ఇప్పటికే అతన్ని పూజిస్తారు. ఎందుకంటే దేవుడు నిజంగా చనిపోయి అవతార పురుషుడు అయ్యాడని చేశాడు కాబట్టి అతనికి ఒక మంచి వాల్యూ ఇస్తారు. ఏమి దేవుని పిల్లరా, ఈరోజు ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఏమిటంటే క్రైస్తవులుగా ఉన్న మనం నిజంగా దేవుని విషయంలో దేవుని నచ్చే విధంగా ఉన్నావా లేదా అని మనలో మనం ఒకసారి ప్రశ్నించుకోండి. దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే అన్నీ బాగుంటేనే నువ్వు వెళ్తావా? అన్నీ బాగుంటే నువ్వెందుకమ్మా? దేవుని పని ఎవరితోనైనా చేయించుకోగలడు. నువ్వు అనుకుంటున్నావేమో
గర్వపడుతున్నావేమో, నేను లేకపోతే దేవుని కార్యక్రమం అయిపోద్ది, దేవుని పని చేయలేరు అని. కానీ దేవుడు ఎవరితో చేయించుకోగలరమ్మా. నువ్వు దేవుడు ఆ రోజు కార్యక్రమానికి రాలేకపోయావా, అది నిజమైన కార్యక్రమం అయితే నీకు ఇంపార్టెంట్ అయితే పర్లేదు. అది కూడా దేవుడి కన్నా ప్రయారిటీ ఉన్నది నీ ఇంకా లైఫ్ అండ్ డెత్ అంటే పర్లేదు. కానీ పర్లేదులే, దేవుడిని పక్కన పెట్టి మన లోకపరమైన పనికి వెళ్ళామా, నిజంగా చెప్తున్నా అది ఏ రోజు కూడా సక్సెస్ అవ్వదం. అది నిజ మా లైఫ్లో అది చూసాం కాబట్టి మీకు చెప్తున్నాను. అది మీవేది కూడా నోటికొచ్చింది చెప్పేది కాదు. ఎందుకంటే దేవుడిలో ఉంది, నోటికొచ్చింది మాట్లాడితే మాకు వచ్చే శిక్ష ఎలాగ ఉంటుందంటే చాలా ఘోరంగా ఉంటుందమ్మా. దేవుడు చాలా గొప్పవాడమ్మా. ఆయన రాత ఎలా రాస్తాడు ఎవరికీ తెలియదు. ఏ రోజు అనుకోలేదు ఇక్కడికి మీ ముందు వచ్చి ఈ మాటలు మాట్లాడతాను, ఏ రోజు నేను అనుకోలేదు. నేను తీసుకున్న లైఫ్ అంతా చాలా డిఫరెంట్. అది ఎబ్బాడికి వెళ్ళిపోవాలి, అక్కడ లైఫ్లో ఉండాలి అనుకుని పరిగెట్ట. దేవుడు ఏం చేశాడు? అది దేవుడు ఎవరిని ఏ రోజు ఎక్కడ మన లైఫ్ ఎక్కడ టర్న్ అవుతుందో ఎవరికీ తెలియదు. ఏ రోజు నా లైఫ్ ఇలా ఉంది, ఇలాగ ఉంటుందని ఎవరైనా అనుకుంటున్నారా? నాకైతే నమ్మకం ఉందమ్మా, దేవుడు నా జీవితాన్ని చక్కగా దిద్దుతాడని. మీలో కూడా దేవుడి మీద నమ్మకం ఉంచి, మీరు నమ్మే దేవుడు సత్యమైన దేవుడు. ఈ మాటలు విన్నాక కూడా ఇంకా మీకు అటువంటి అనుమానం కానీ మీకు ఉంటే అవన్నీ తీసేనమ్మా. అది ఈ రోజు ఈ మాట మీకు చెప్పాలని నేను అనుకోలేదు, కానీ చెప్తానని కూడా నేను అనుకోలేదు, ఎందుకంటే నేను పూర్తిగా ప్రిపేర్ అవ్వలేదు. కానీ ఈ మాటలు మీకు నా నోటి నుండి వచ్చాయంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. దేవుడు ఆలోచన, దేవుని మాటలు చాలా గొప్పవమ్మవి. దయచేసి మొదటి ప్రయారిటీ మీ ఫ్యామిలీ కన్నా ముందు దేవుడికి ఇవ్వండి. మీ ఫ్యామిలీని ఎన్ని చూసుకున్నాడు ఆయననమ్మా. ఇప్పుడు ఈ మాటలు వింటున్నా ఎన్ని గృహాలు ఉన్నాయో తెలియదమ్మా, ఎన్ని గడపల వరకు ఈ మాటలన్నీ వెళ్తున్నాయో తెలియదు, ఎంతమంది మేడ మీద కూర్చొని ఈ మాటలు వింటున్నారో తెలియదు, ఎంతమంది జీవితాల్లో కష్టాలు ఉన్నాయో తెలియదు. కానీ ప్రతి ఒక్క జీవితం అయితే ఖచ్చితంగా కష్టం అనేది ఉంటుంది. కానీ ఆయన నమ్మాలి అంటే ఏదో వారు భర్త ఒప్పుకోవట్లేదని, పిల్లలు ఒప్పుకోవట్లేదని, మరి నీ జీవితం నీదేనమ్మా. నీ జీవితం కష్టం వచ్చిందా, నీ పక్కింటి కూడా సహాయం చేయడు. ఎక్కడో ఎందుకమ్మా, కోవిడ్ వచ్చినప్పుడే నిన్ను అందరూ హాస్పిటల్ తీసుకెళ్తున్నప్పుడు ఏం చేశారమ్మా? అసహించుకున్నారు. అవునా? కోవిడ్ వచ్చాడు ఏమైంది? ఏదో అంటున్న వాళ్ళ కుష్ఠవ్యాధి వచ్చినట్టు అందరినీ దూరం చేశారు. వాడినే కాదు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అంటున్న వాళ్ళ చూశారు. అదొక వస్తే ఇంకా బతకడేమో అన్నట్టు ఆ కుటుంబ ప్రాంతాన్ని అందరినీ బ్లీచింగ్ పెట్టి కడిగేశారమ్మ అంతనా. అటువంటి వారి కోసం నువ్వు ఆలోచిస్తున్నావా? నీ జీవితం నీదే. నువ్వు నరకం వెళ్తే వాళ్ళెవరూ రారు. దేవుని పిల్లారా, ఈ మాటలు ఉంటున్న ఈ జయప్రకాష్ గారు ప్రతి ఒక్కరికి ఈ ప్రాంతంలో మిమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేస్తూ ఈ మాటలు మీ అందరికి ఎందుకు వస్తున్నాయో తెలుసా? మేము వాటికి లెక్క చెప్పాలమ్మా. మేము మీతో మాట్లాడడం లేదా అనేది ఏదో రోజు మీకు కష్టం వచ్చినప్పుడు ఈ మాటలు అనేది గుర్తొస్తాయి. అది దయచేసి ఇది మతంగా కాకుండా మీరు వెళ్ళే మార్గంలోనే ఒక్కసారి మీరు గుర్తుంచుకోండి. మీలో దేవుళ్ళు ఎంతమంది ఉంటే వారికి ముక్కండి, కానీ ఆకాశ స్థానం ఇతనికి ఇవ్వండి. ఒకసారి ప్రార్థన చేయండి. మీకు నచ్చినట్టే, మీకు తెలిసిన ప్రార్థన అవసరం లేదు, ఒక్కసారి మొక్కలేసి ఆయన పేరుని తలుచుకొని ప్రార్థన చేయండి. మీకు అది కానీ నెరవేరకపోతే మీరు ఆయనలో రావడం అవసరం లేదమ్మా. మేమందరం ఆ విధంగా రక్షణ పొందాం కాబట్టి మీకు అందరికీ చెప్పగలుగుతున్నాం తప్ప మీరు లేఖనాలు చదివింది, పుస్తకాలు చదివింది మీకు చెప్పట్లేదు. మా జీవితంలో జరిగిన గొప్ప సత్యాలు, రుజువులే మీతో మాట్లాడుతున్నాం. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన సంఘానికి వందలమ్మా.